ఈ రోజు ఆదోనిలో చూస్తే పట్టపగల 5 లక్షల రూపాయలు కారు అద్దం పగలు కొట్టి చోరీ చేయడం జరిగింది. ఆదోనిలో నిత్యం వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే ఆదోనిలో భద్రతా వైఫల్యం చెందింది. సీసీ కెమెరాలు సరిగా లేవు. అలాగే ఏదైతే ఉందో అన్ని సీసీ కెమెరాలు మున్సిపాలిటీ వారు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఇలాంటి బాధితులకు న్యాయం జరగాలంటే అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే తప్ప న్యాయం జరుగుతుంది. దీనిపైన మున్సిపాలిటీ అధికారులు స్పందించి సీరియస్ గా తీసుకొని దీన్ని ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే 5 లక్షల రూపాయలు ఒక రైతులు 5 లక్షల రూపాయలు పోయినంటే సామాన్య విషయం కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి చెమటోడ్చి పంట పండించిన డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ లో రెన్యువల్ కోసం వెళ్తే ఇంకొక 50,000 తక్కువ పడినాయని చెప్పి వాళ్ళు ఇక్కడ ఆగి వాళ్ళకి తెలిసిన వారి దగ్గర మా షాప్ లో 50,000 రూపాయలు తీసుకోవడానికి ఆగినారు. ఇక్కడ దాన్ని ఎవరో బ్యాంక్ ఎక్కడైతే డ్రా చేశారో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫాలో అప్ అయి కాల్ ఆపిన వెంబడే వీళ్ళిద్దరు కలిసి బ్యాంక్ లోకి వెళ్లారు, వైన్ షాప్ లోకి వెళ్లారు. వచ్చే లోపల పగల గ్లాస్ పాలు కొట్టి 50,000 తీసుకుపోయారు. 5 లక్షల రూపాయలు పోయింది 50,000 తీసుకొచ్చే లోపల. కాబట్టి దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేశాం. పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నా పేరు వెంకటేష్ చౌదరి, ఆదోని.